వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో దేవాదాయ భూమి వివాదం రచ్చకెక్కింది. మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ మరింత ముదిరింది. ప్రొద్దుటూరులో క్రిస్టియన్ల భూమిని దొంగ డాక్యుమెంట్లతో ఎమ్మెల్యే రాచమల్లు స్వాహా చేశాడని మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆరోపణలు చేశారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఒక్క అవినీతిని నిరూపించమని వరదరాజుల రెడ్డి ఎమ్మెల్యే రాచమల్లుకు సవాలు విసిరారు. దరిద్రపు ఆలోచనలకు మరొక అవకాశం ఇది. ఈ భూమి దరిద్రపు ఆలోచనలకు పదవీ వ్యామోహం ఎక్కువై, ఆశ ఎక్కువై, విచ్చలవిడి అబద్ధాలు చెప్పేదానికి సిద్ధమైనాడు. భ్రష్టు పట్టిపోయినాడు. భ్రష్టు పట్టడంలో కూడా ఆయన వయసుకు ఆయన స్థాయికి తగిన పని చేయడంలే. ధర్నా అంట. మళ్ళా దేనికి ధర్నా అంటే, ఈ భూమిని నేను స్వాహా చేసిన అని చెప్పి ఫ్లెక్సీ చేసినాడు. ఈ భూమిని రాచమల్లి యొక్క భూదాహానికి పరాకాష్ట అని చెప్పి స్వాహా అని చెప్పి చేసినాడు. ఈ భూమి చూపించి ప్రశ్న అడుగుతా ఉన్నా. ఈ భూమిని ఒక్కసారి, ఈ భూమి అంతా కూడా కెమెరా మీరు తిప్పండి. ఎక్కడైనా ఈ భూమి స్వాహా చేసిన దాఖలాలు ఉన్నాయి, మీరు చూడండి. అంటే ఈ భూమికి కంచె వేయడం కానీ, స్వాధీనములకు తీసుకోవడం కానీ, ఈ భూమిని సదును చేయడం కానీ, ఫ్లాట్లుగా విడగొట్టడం కానీ, నెంబర్ రాయి పాతడం కానీ, విక్రయించడం కానీ, భూమికి సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించడం కానీ, ఒక్కటి ఏదైనా సరే దీనికి ఉందేమో చెప్పండి. మీరు కెమెరా తిప్పండి. రాళ్ళు, రప్పలు, కంప, ఎగుడు దిగుడు. ఇది ఇట్నే ఉందని ప్రజలు అనుకుంటే పొరపాటు. ఇట్లా లేదు, ఇట్లా నేను చేపించినా. దీనికంటే ముందుండే అవతారం ఏంటంటే గన విపరీతమైనటువంటి కంప చెట్లు నా వెనకాల ఉన్నాయి చూడే, ఇంతకు 10 ఇంతలు విపరీతమైన కంప చెట్లు, విపరీతమైన నీళ్ల నిలువ, పందుల సంసారం, పందుల పెంపకం, పాములు తిరగడం, దోమలు, అపరిశుభ్రమైన వాతావరణం. ఇక ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు లెట్రిన్కు రావడం, బహిర్భూమి. ఈ పరిస్థితుల్లో నుంచి ఈ ప్రజలను కొంచెం కాపాడేదానికి ముఖ్యంగా నా ఉద్దేశం, స్కూల్ ఉంది. స్కూల్ పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. స్కూల్ పిల్లలకు అసౌకర్యము, అనారోగ్యం కాకుండా ఉండడానికి ఆ స్కూల్కి వచ్చే పిల్లలంతా ఇట్నే వస్తారు. చేనేత వాళ్ళు దొరసానపల్లి గ్రామానికి సంబంధించి దీంట్లో నుంచి రావాలా, ఈ కంప చెట్టల్లో నుంచి, ఈ లెట్టిల్లో నుంచి, మలమూత్రంలో నుంచి రావాలా. ఆ పరిస్థితి పిల్లలకు ఉండకూడదు. వర్షం వస్తే నీళ్లు మోకాలలో ఉంటాయి, పిల్లలకు ఇబ్బంది. ఆ పరిస్థితి పెద్దలకు గాని పిల్లలకు గాని ఉండకూడదని చెప్పి కొన్ని సంవత్సరాలుగా, ఈ రోజు కాదు, కొన్ని సంవత్సరాలుగా, సంవత్సరానికి 2 సార్లు నేనే కంప కొట్టేపిస్తాను నా సొంత లెక్కతో. కొట్టేసినప్పుడల్లా 40,000, 30,000, 50,000 అవుతుంది ఒక్కొక్కసారి. కంప కొట్టేసి కొంత శుభ్రం చేసి పెడతా. నా ఉద్దేశం, ఆ కంప కొట్టేస్తే గన, ఆ నీళ్లు లేకుండా చేస్తే గన దోమలు ఉండవు, పాములు ఉండవు, కొంచెం మేలుగా ఉంటుంది. అన్నిటికీ మించి లెట్రిన్కు రారు ప్రజలు. కంప చోటు ఉంటే లెట్రిన్కి వస్తారు. ఇది ప్రతిసారి చేస్తాను నేను. ఈసారి ఇంగారంతా పిల్లల కోసం అని చెప్పి, ఈ ప్రజల కోసమని ఈ భూమినంతా కూడా సంబంధం లేదు వదిలేశాం. ఇది చెన్నకేశవ స్వామి దేవాలయానికి సంబంధించిన భూమి. చెన్నకేశవ స్వామి దేవాలయానికి సంబంధించిన ఈవోకు పలుమార్లు అర్జీ పెట్టినా, ఈ భూమినంతా కూడా మీరు కంచెబాతి మీ ఆధీనంలో తీసుకొని పరిశుభ్రమైన వాతావరణంలో మీరు పెట్టండి. మీరు గాలికి వదిలేస్తారు, ఆస్తులు మాత్రం మీవి. కోట్ల రూపాయలు విలువ చేయాలంటారు, కానీ ఆ కోట్ల విలువ చేసే ఆస్తి మీది. కానీ దాని ద్వారా జబ్బులు సంక్రమించేది ప్రజలకు, అసౌకర్యం. కాబట్టి మీ ఆస్తిని మీరు భద్రపరచుకోండి, మీ ఆస్తిని శుభ్రంగా పెట్టుకోండి, ప్రజలకు అనారోగ్యం చెయ్యొద్దు అని చెప్పి చాలాసార్లు వాళ్ళకు చెప్పినా. పాత మార్కెట్లోని చెన్నకేశ్వర స్వామి దేవాలయం భూమి ఆక్రమిస్తున్నారని మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా చేసిన తర్వాత ఆయన పత్రికలతో ప్రెస్, నువ్వు రోడ్లు వేస్తే దేవాలయం భూమిలో ఎవరన్నా వచ్చి మళ్ళా దాంట్లో కొనుగోలు చేస్తారా, పంటలు పెట్టుకుంటారా? నువ్వు నిదానంగా ఒకదాన్ని బట్టి తర్వాత ఒకదాన్ని పొద్దున మళ్ళీ రేపు షెడ్లు వేసుకుంటావు, కారుకు షెడ్లు వేస్తావు, రోడ్లు వేసుకుంటావు పక్కగా పర్మనెంట్గా. ఒకదాని తర్వాత ఒకటి వేస్తావు. ఎవరేం చేస్తారు అక్కడ? నేను ఇప్పుడు రోడ్లు, వాళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రోడ్లు వేసుకుంటానే కూడా నేనేం పట్టించుకోవడం లేదు. నువ్వు అంతే తప్పక నువ్వేదో దాన్ని పరిశుభ్రంగా ఉంచాలా, మలమూత్రాలు విసర్జిస్తున్నారు అని ఇవన్నీ చెప్పి సాకుగా చెప్పి నువ్వు దానిని ఆక్రమించాలనే ఒక
దురుద్దేశంతో ఉండవు. ఇది ఆక్రమించినావు. మీ అన్న మైలవరం భూమిని ఆక్రమించేసినాడు, ఫ్లాట్లు వేసినాడు. గోపురం దగ్గర కాలువ భూమిని ఆక్రమించినాడు. ఎన్ని ఆక్రమించలే. నువ్వేం కొత్తనా నీకు? ఇవన్నీ ఆక్రమించినావు. మైలవరం కాలువ ఆక్రమించి నువ్వు ఫ్లాట్లు వేసినావు లేదా? గోపురం మీద నువ్వు 1 ఎకరా భూమిని, బంజరు భూమిని ఆక్రమించి ఎత్తు లేపి ఫ్లాట్ నువ్వు సవరం చేసి భూమిని సాగు చేసినావా లేదా? ఎక్కడ నువ్వు ఆక్రమించకుండా ఉండవు? ఎక్కడ నువ్వు పబ్లిక్ గవర్నమెంట్ భూమిని ఆక్రమించకుండా ఉండవు? ఇవన్నీ ఊరికే నువ్వు ఏదో చెప్తే అందరూ వింటున్నారు అని అంటావు. నువ్వేమో విజయవాడకు సంబంధించిన ఒక బ్రాహ్మణ్, నేను మా కొడుకు మేము సభ్యునానంటావు. ఆధారాలు ఉన్నాయి నీ దగ్గర, చూపించు. మాకు ఆ భూమికి మాకు ఎలాంటి సంబంధం లే. మా చెల్లెల కొడుకుకు భూమికి సంబంధం ఉంది. మా చెల్లెల కొడుకును కేసులో పెట్టినారు. కేసు విచారణ తర్వాత కేసు కొట్టేయడం జరిగింది. నా పేరుతో 1 సెంటు భూమి ఉందా దాంట్లో? అక్కడ నా పేరుతో రిజిస్ట్రేషన్ ఉందా? ఎందుకు నువ్వు ఊరికి అబద్ధాలని చెప్తావు మా మీద? నేను ప్రజా ప్రతినిధి అయిన తర్వాత కానీ అంతకుముందు కానీ ఎక్కడైనా సూదిమోన మోపినంత అవినీతి ఎక్కడైనా చేసినట్టుగా నువ్వు నిరూపించగలుగుతావా? దమ్ముంటే నువ్వు నిరూపించు. నువ్వు నీ మీద ఏదేదో ఊరికే చెప్తాను, నోరు ఉండదని నువ్వు అంతే. ఒక్కటి చూడు, నిరూపించాయా నువ్వు? ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో, ఇది పొద్దుటూరులో కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా నిరూపించు. నేనేదో విజయవాడలో బాబునల్లని చంపినాను, నీవు అధికారం ఉపయోగపెట్టినావు అని నేను చెప్తాను తప్పక ఎక్కడ నా అధికారం ఉపయోగించిన? మా చెల్లెల కొడుకుకు భూమికి సంబంధం ఉంది. నా మీద ఉందా? నా పేరుతో భూమి ఉందా? నా పేరుతో రిజిస్ట్రేషన్ ఉందా? నాకు భూమిలో సంబంధం ఉందా? నా పేరుతో ఏమైనా రిజిస్టర్ ఉందా? వాని పేరుతో రిజిస్టర్ ఉంది. వాడికి సంబంధం ఉంటే నాకు సంబంధం ఉందట. నువ్వు ఊరికే ఏదో నువ్వన్నా ఒక 10-15 ఏళ్ళు రాజకీయాల్లో ఉండవు, నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉండవు. ఎక్కడన్నా చూపించు ఒకటి. క్రిస్టియన్లది ఈడ భూమి కొనుక్కున్నావు. నేను అక్కడనే చౌటపల్లి దగ్గర భూమి వేరే వాళ్ళ ఆక్రమణలో ఉంటే భూమిని తీసి ఊర్లో వాళ్ళందరికీ పంచినానయా? నువ్వు కనుక్కో. చౌటపల్లిలో చంద్ర వాళ్ళ రాములదేవులానికి సంబంధించిన భూమిని గవర్నమెంట్ కొనుక్కొని వాళ్ళ ఆక్రమణలో ఉంటే ఆ భూమిని తీసి ఊర్లో అందరికి పంచినాయా? నువ్వు చౌటపల్లి దగ్గర ఉండేప్పుడు క్రిస్టియన్లకు సంబంధించిన భూమి ఎవడో నికెల్సన్ అనే భూమిని వాడు రాయించినాడు 4-5 దొంగ సడకలు అన్ని పుట్టించి భూమిని నువ్వు ఆక్రమించుకునేవాడు. నా యొక్క అవినీతిని ఎక్కడైనా ఒక్క సూది మోపినమైనా నువ్వు ఎక్కడైనా నువ్వు తీర్చుకుంటావేమో